నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కోసం భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తోందా? అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వానికి అనుకూలుడైన అధికారి దొరకటం లేదా? ప్రెజెంట్ ప్రభుత్వ పరిశీలనలో ఉన్న పేర్లేంటి? వాళ్ళ అర్హతలేంటి? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న టైంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విషయంలో ప్రభుత్వ పెద్దల ఆలోచన ఎలా ఉంటాయి? మెల్లిగా స్థానిక సంస్థల ఎన్నికల మూడ్లోకి వెళుతోంది తెలంగాణ రాజకీయం. ప్రభుత్వం ఎప్పుడు పచ్చజెండా ఊపితే అప్పుడు ఎన్నికల నిర్వహణకు వీలుగా సిద్ధమవుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరిని నియమిస్తారు అన్న చర్చ జరుగుతోంది అధికార వర్గాల్లో. కొంతకాలంగా ఈ పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించడం ఆనవాయితీగా అయింది. సంబంధిత ఆఫీసర్ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేసి ఉండాలనేది నిబంధన. ఇక 1994లో రూపొందించిన సర్వీస్ రూల్స్ ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం కనీసం 5 ఏళ్లు. గతంలో కమిషనర్లుగా పనిచేసిన వాళ్లంతా పూర్తికాలం కొనసాగారు. అయితే ఒక్క పార్థసారథి విషయంలో మాత్రం అలా జరగలేదు. 2020లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశాక అప్పటి ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించింది. గతానికి భిన్నంగా ఆయన హోదాలో 3 ఏళ్ల పాటు కొనసాగుతారని ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు ముగిశాక ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించింది. అంతా కలిపినా 4 ఏళ్లు పనిచేశారు పార్థసారథి. 94 సర్వీస్ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఆయనకు మరో ఏడాది అవకాశం ఉంది. కానీ దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే కమిషనర్ ఒక టెన్యూర్లో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీలకు అంటే 5 రకాల స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలనే స్ఫూర్తితో అప్పుడు 5 ఏళ్ల పదవీకాలాన్ని నిర్ణయించిందట. కానీ పార్థసారథి ఇప్పటివరకు ఏ ఎన్నిక నిర్వహించలేదు. సో ఆ పరంగా చూసుకున్న ఆయనకి ఇంకో ఛాన్స్ ఉన్నట్టే అన్నది కొందరి వాదన. ఈ నెల 8తో పార్థసారథి పదవీకాలం ముగిసిందే. దీంతో సోమవారం నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారాయన. దీంతో ఇప్పుడు కొత్త కమిషనర్ నియామకంపై చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గరకొచ్చినందున ఇప్పుడు ఈ పదవి చాలా కీలకంగా మారింది. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్లు చిరంజీవులు, జగదీశ్వర్, జగన్మోహన్, ఆర్వి చంద్రవదన్, శశిధర్ లాంటి వారి పేర్లు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. వీళ్లతో పాటు ఈ మధ్య పదవీ విరమణ చేసిన మరికొందరు అధికారులు కూడా ఉన్నా వాళ్లకు అవకాశం ఇవ్వకపోవచ్చంటున్నారు. మరోవైపు కీలకమైన ఎన్నికల సంఘం కమిషనర్గా తమకు అనుకూలమైన అధికారి ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఆఫీసర్ అయితే బావుంటుందన్న అభిప్రాయం ఉందంట. అదే నిజమైతే ప్రస్తుతం ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తూ వచ్చే సంవత్సరం రిటైర్ అయ్యే అధికారుల పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. అలాంటి వాళ్లలో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ముఖ్యులు. వీళ్లలో ఒకరితో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా పంపాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ శాంతికుమార్ని అక్కడికి పంపితే రామకృష్ణారావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం లభిస్తుంది. అలా కాక తెలంగాణ నేటివ్ ఆఫీసర్ని ఎస్ఈసీకి పంపాలని భావిస్తే రామకృష్ణారావుకు బాధ్యతలు ఇవ్వవచ్చంటున్నారు. నియామకానికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రికి పంపిన ముసాయిదా ఫైల్కు అర్హత కలిగిన అధికారుల ప్రాబబుల్స్ లిస్టును కూడా జత చేసినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ముఖ్యమంత్రి ఎవరి వైపు మొగ్గుతారో చూడాలి మరి.